డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening all of you. Hello. గుడ్ ఈవినింగ్ సార్. Yeah, good evening. Enterprise structure చేశారండి? Any doubts? Please confirm. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? క్లియరా? సుబ్బు చేశాం సార్. Okay, కొంచెం good. కన్ఫ్యూజన్ గా ఉంది. స్టార్టింగ్ లో ఉంటది, 100% ఉంటది. నేనే చెప్తున్నానుగా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 100% స్టార్టింగ్ లో డౌట్ ఉంటది. ఓకే, ఒక కంపెనీ కోడ్ ఓకే కాదు, ఇంకా 2-3 కంపెనీ కోడ్లు చేశారంటే మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఒకే కంపెనీ కోడ్తోనే ఆపొద్దు. నేను ఒక కంపెనీ కోడ్ చెప్తున్నాను, మీరు మరొక కంపెనీ కోడ్ చేయండి. 2-3 కంపెనీ కోడ్స్ చేయండి, తప్పులేదు. ఓకేనా, ప్రాబ్లమే ఓకే లేదు. సార్. యా, ఇంకా ఎనీవన్ మా రిమైనింగ్ వాళ్ళు చేశారా? హరీష్, ఓకే డన్ గైస్. ఓకే, లైక్ పూర్ణచంద్రారెడ్డి, హరీష్, హరిత, లక్ష్మి చేయాలి. కొంచెం ఏదైనా వర్క్స్ ఉన్నా కూడా యా నిదానంగా 1 by 1 చేయండి. ప్రతిదీ కూడా రాసుకోండి, మీరు చేసే ప్రతిదీ కూడా రాయండి. రాస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే సార్, డన్. ఇంకోటి మనము కంపెనీ క్రియేట్ చేస్తాం కదా, ఉమ్, స్టార్టింగ్ లో డిఫైన్ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో చూపెట్టట్లేదు ఆ కంపెనీ ఉమ్, ఉందా లేదా అని చెప్పేసి. దాని తర్వాత ఉమ్, మళ్ళీ మనము క్రియేట్ కంపెనీ దగ్గరికి వెళ్తాం కదా, ఉమ్, అక్కడ నేను ఎడిట్ కాపీ దాంట్లోకి వెళ్ళేసరికి అది ఆల్రెడీ కంపెనీ ఉందని చూపెడుతుంది. ఉమ్. కంపెనీ కోడ్ వేరు, కంపెనీ వేరు. ఓకే, కంపెనీ పేరు ఒకటి ఉండాలి, కంపెనీ కోడ్ పేరు ఒకటి ఉండాలి. రెండు ఒకటే పేర్లు ఉండకూడదు. ఓకే, ఇప్పుడు బిఎండబ్ల్యూ గ్రూప్ ఆఫ్ కంపెనీ, మళ్ళీ కంపెనీ కోడ్ కూడా బిఎండబ్ల్యూ అని చేయకూడదు. ఓకే. ఓకే, బిఎండబ్ల్యూ 0నో, బిఎండబ్ల్యూ 1నో, బిఎండబ్ల్యూ 3నో 4 ఏదో ఒకటి కొత్తగా అనిపించాలి. సేమ్ పేరు అలాగే ఉండకూడదు. అలాగే ఉమ్, తీసుకున్నాను సార్, ఒకటి అలాగే ఉమ్. చేశాను. అవును, నీకులాగా ఏరేవాడు తీసుకుని ఉంటాడు, మార్చుకో. బిఎండబ్ల్యూ 1 ఏరో చేశాడు, నువ్వు 9 పెట్టు. ఓకే ఓకే కింద ఓకే సార్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుందంటే ఏరేవాడు ఎవడు చేసుకున్నాడు ఆ పేరుతో. నువ్వు 9 పెట్టు, 8 పెట్టు, 7 పెట్టు, ఏమవుతుంది? ఒక్క అక్షరం అన్నా మారాల. బిఎండబ్ల్యూ ఉంది, డబ్ల్యూ తీసేయి, బిఎం11 పెట్టు, బిఎం22 పెట్టు, తప్పేముంది? లేదంటే B11 పెట్టు, కంపెనీ కోడ్. ఒక్క అక్షరం అన్నా మారాలి, సేమ్ పేరు ఉండకూడదు. ఓకేనా, డన్ గైస్. Yes, sir. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, మనకి లైక్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఒక 10 కంపెనీ కోడ్లు పనిచేస్తూ ఉంటాయి. ఆ 10 కంపెనీ కోడ్లలో బిజినెస్ ఏరియాలు సపరేట్గా ఉంటాయి. ఆ బిజినెస్ ఏరియాస్లలో మళ్ళీ డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లలో కస్టమర్స్ ఉంటారు. ఎవరికి ఎంతవరకు లిమిట్ ఇవ్వాలి అనేటివన్నీ మీరు ఎక్కడ క్రియేషన్ చేశారు? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో క్రియేషన్ చేశారు. గ్లోబల్ సెట్టింగ్స్ లో ఏం చేస్తారు? ఇప్పుడు ఒక బిజినెస్ కు ఒక ఫైనాన్స్ లేయర్ ఉంటుంది. ఆ ఫైనాన్స్ లేయర్ అనేది ఇండియా ఫైనాన్స్ లేయరా, లేదంటే అమెరికా ఫైనాన్స్ లేయరా,
సో తర్వాత వాటికి ఎంట్రీస్ పోస్ట్ అవ్వాలంటే పర్మిషన్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్ కి నెంబర్స్ ఏ విధంగా క్రియేషన్ చేస్తాము, కస్టమర్స్ కి వెండర్స్ కి లిమిటేషన్స్ ఏ విధంగా సెటప్ చేస్తాము, ఇవన్నీ కూడా గ్లోబల్ సెట్టింగ్స్ లో మనం చూస్తాం. ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేదే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి 3 చేసిన తర్వాతనే రిమైనింగ్ వర్క్ అంతా మనం చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ సెట్టింగ్స్. ఓకే. గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంటో చూడండి. సో ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ టు మార్చ్ సార్. ఏప్రిల్ టు మార్చ్. మార్చ్. ఈ అమెరికా ఫైనాన్స్ ఇయర్ జాన్ టు ఫైనాన్స్ డిసెంబర్. జాన్ టు డిసెంబర్. జాన్ టు డిసెంబర్. ఓకే. సో దీన్ని మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటాం. ఓకే. ఇప్పుడు బిజినెస్ లో ఉన్న పారామీటర్స్, పీరియడ్స్, ఆబ్జెక్టివ్స్, వాటి యొక్క కాన్ఫిగరేషన్ సెటప్స్ ఎలా చేయాలనేది గ్లోబల్ సెట్టింగ్స్ లో మనం చూస్తాం. సో ఫస్ట్ వన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBO. Defined variants for opening and closing posting periods OB52. Assign posting period variant to company code OBBB. Defined field status variants OBC4. Assign company code to field status variants OBC5. Defined document types OBA7. Defined document number ranges FBN1. Defined tolerance group for employees OBA4. Defined tolerance group for GL accounts OBA0. Assign users to tolerance group OB57. Enter global parameters OBY6. ఇవి 13 కాన్ఫిగరేషన్స్. వీటిని మీరు ఇలాగే ఆర్డర్స్ పెట్టుకోవాలి, ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. 1, 2, 3లు ఏబిసిడ్లు ఎలా గుర్తుపెట్టుకుంటారో ఈ ఆర్డర్ ని మీరు ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? డన్. సో ఫస్ట్ వన్ చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. ఓకే. సో యాక్చువల్ గా యాజ్ పర్ SAP క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా మాక్సిమం అమౌంట్ ఆఫ్ పీరియడ్స్ అంటాం, ఇక్కడ మంత్లీ పీరియడ్స్ అంటాం. టోటల్ 16 పీరియడ్స్ ఉంటాయి. సార్ మనకి సంవత్సరానికి 12 నెలలే కదా సార్, 16 ఏంటి అంట మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ 12 రెగ్యులర్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. 12 రెగ్యులర్ పీరియడ్స్ అండ్ 4 స్పెషల్ పీరియడ్స్. ఆ 4 స్పెషల్ పీరియడ్స్ ఏంటి అంటే మనకి వచ్చేసి లైక్ ఆడిట్ కరెక్షన్స్ కోసం, సో తర్వాత అక్యూరల్ అండ్ డిఫరల్ అండ్ మంత్ ఎండ్ యాక్టివిటీస్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కోసం వీటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. వీటిని 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటాం. ఇప్పుడు మన ఇండియా ఫైనాన్స్ అయిపోయింది కదా మార్చ్కి. ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు నువ్వు బిజినెస్ లో ఏం చేసావు అనేవి కరెక్షన్స్, ఆడిటింగ్ అవన్నీ జరుగుతాయి ఈ 4 నెలలు. ఓకే. ఇవి 4 నెలలు ఈ కరెక్షన్స్ అన్ని జరుగుతాయి. ఇప్పుడు ఇండియా కంపెనీ ఏ పోస్టింగ్ పీరియడ్ ఫైనాన్షియల్ ఫాలో అవుతుంది? ఏప్రిల్ 1 టు మార్చ్ 31. V3 వేరియంట్ అనేది SAP కంపెనీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చారు. V3 వేరియంట్. ఓకే. సో దానికి 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. తర్వాత US 12 పోస్టింగ్ పీరియడ్స్, జనవరి 1 టు డిసెంబర్ 31. వేరియంట్ K4 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఓకే. సమ్ అదర్ కంపెనీస్ ఫాలో పోస్టింగ్ పీరియడ్స్. ఇక్కడ V3 K4 అని SAP కంపెనీ వాళ్ళే ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చాడు. దాన్నే తీసుకొని మనం కావాలంటే మార్చుకోవచ్చు. తర్వాత ఫ్రమ్ జూలై టు జూన్ ఆర్ అక్టోబర్ టు సెప్టెంబర్ విత్ 4 స్పెషల్ పీరియడ్స్. కొన్ని కంపెనీస్ మధ్యలో స్టార్ట్అప్ అవుతూ ఉంటాయి. ఓకేనా? డన్. ఈచ్ పీరియడ్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఈజ్ కాల్డ్ యాజ్ పోస్టింగ్ పీరియడ్స్. తర్వాత ఇయర్ డిపెండెంట్. ఇప్పుడు మనది యాజ్ పర్ ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ 1 తో స్టార్ట్ అవుతుంది, 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. ఇప్పుడు
క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ 4th మంత్ అవుతుందా, ఫస్ట్ మంత్ అవుతుందమ్మా? చెప్పండి. క్యాలెండర్ ఇయర్ 4th month. ప్రకారంగా 4th 4th మంత్ month. అవుతుంది. అదే మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ ఎన్నో మంత్ అవుతుంది మనకి? 1st month. ఫస్ట్ మంత్ అవుతుంది. ఓకే. సో మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంట్ ఇయర్, ఇండిపెండెంట్ కాదు. అదే అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ జనవరితో స్టార్ట్ అవుతుంది, 31st ఎండ్ అవుతుంది. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడరు, మనమే ఆధారపడుతున్నాం. కాబట్టి మైనస్ తో డినోట్ చేశారు, తర్వాత ప్లస్ తో ఇక్కడ డినోట్ చేయడం జరిగింది. ఓకే. మంత్స్ ఇక్కడ పీరియడ్స్ అంటారు, పీరియడ్స్ అని చెప్పుకుంటాం. ఇండియా అయితే V3కి వేరియంట్ తో డిఫైన్ చేస్తారు, అదే అమెరికా అయితే K4 తో డిఫైన్ చేస్తారు. తర్వాత సో ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే ఉందో, సో ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏ కంపెనీ కోడ్కు అసైన్ చేస్తున్నావు, టాటాకా రిలయన్స్ గా అనేది ఇంపార్టెంట్. తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ OBBO. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్స్ అంటే మంత్స్. ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఉంది, ఏప్రిల్ మంత్ నువ్వు ఓపెన్ చేసావు. ఈ మంత్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని నువ్వు ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ అని ఈ మంత్ లో ఓపెనింగ్ లో మీరు ఎంట్రీస్ అన్ని పాస్ చేస్తారు. ఏప్రిల్ మంత్ మాత్రమే ఓపెనింగ్ లో ఉంటది. నెక్స్ట్ మే, జూన్, జూలై ఇవన్నీ క్లోజ్ లో ఉంటాయి, ఓపెన్ లో ఉండవు. ఒకవేళ నువ్వు ఆగస్టు మంత్ లో ఉన్నావు అనుకో, ఆగస్టుకు వెనక ఉన్న మంత్లు, ఆగస్టు ముందున్న మంత్లు క్లోజ్ లో ఉంటాయి, ఓపెన్ లో ఉండవు. ప్రజెంట్ ఏ మంత్ అయితే ఓపెన్ లో ఉందో దానిలో మాత్రమే ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ అంటే OBBOలో మనం ఒకటి క్రియేషన్ చేసుకుంటాం. చేసుకొని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52లో వెండర్ పోస్టింగ్లు ఉంటాయి, కస్టమర్ పోస్టింగ్ ఉంటాయి, అసెట్ అకౌంటింగ్ ఉంటాయి, కస్టమర్ లైక్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే వీటికి ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది సెటప్ చేసుకోవాలి. ఏ మంత్ లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలి, ఏ మంత్ వరకు ఆగిపోవాలి అనేది సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదు సార్ నాకు 12 మంత్స్ ఓపెన్ లో ఉండాలి, ఏ మంత్ లోనే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే అది కూడా ఇక్కడ సెటప్ చేసుకోవాలి. ఎలా లేదు, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ మంత్ ఓపెన్ లో ఉండాలి, రిమైనింగ్ మంత్ లోనే క్లోజ్ లో పెట్టుకోవాలి. తర్వాత ఆ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్ కు అసైన్ చేయాలి OBBPలో. చేసిన తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ OBC4. ఇక్కడ ఏ ఫీల్డ్ ఆప్షన్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ సప్రెస్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ కంపల్సరీగా టైప్ చేయాలి అనేటివి ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. సప్రెస్, ఆప్షనల్, రిక్వైర్, డిస్ప్లే. ఇప్పుడు మీరు పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్స్ ఇన్వాయిస్ కానీ పోస్ట్ చేసేటప్పుడు డేట్ అనేది ఒక ఫీల్డ్, టెక్స్ట్ అనేది ఒక ఫీల్డ్, అమౌంట్ అనేది ఒక ఫీల్డ్. ఓకే. సో తర్వాత మా నార్మల్ గా రెంట్, శాలరీస్ అనేది పోస్ట్ చేసేది ఒక ఫీల్డ్. వాటిని ఫీల్డ్స్ అంటారు. ఏవి సప్రెస్ లో పెట్టుకోవాలి, ఏవి ఆప్షనల్ లో పెట్టుకోవాలి, ఏవి రిక్వైర్ లో పెట్టుకోవాలి, ఏవి డిస్ప్లే లో పెట్టుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ అని చెప్తాం. ఇక్కడే మీకు ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి, ఇది జాగ్రత్తగా మీరు గమనించాలి. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ OBC5. OBC5 ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ నువ్వు ఏదైతే క్రియేషన్ చేసావో అది అసైన్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్ టైప్స్ OBA7. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. AA అంటే అసెట్ పోస్టింగ్, SA అంటే జనరల్ లెడ్జర్, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్, KR వెండర్ డాక్యుమెంట్, KZ వెండర్ పేమెంట్. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వీటికి నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవాలి. OBA7 లో ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇదే OBA7 నుంచి FBN1 లోకి వెళ్ళి 2 డిజిట్ తో నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవాలి. 1 నుంచి 500 వరకు GL పోస్టింగ్ అని, 501 నుంచి 1000 వరకు KR పోస్టింగ్ అని, ఆ 1001 నుంచి 1500 వరకు DR పోస్టింగ్ అని మనం నెంబరింగ్ అనేది సెటప్ చేసుకోవాలి. లేకపోతే ఎంట్రీస్ అనేది పాస్ అవ్వవు. తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4. సో ఇక్కడ వచ్చేసి
ఒక కస్టమర్ కి కానీ వెండర్ కి కానీ క్యాష్ డిస్కౌంట్, అమౌంట్ లిమిటేషన్స్ ఇవన్నీ సెటప్ చేసుకోవచ్చు. ఈ OBA4 అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, మల్టిపుల్ కంపెనీస్ మెయింటైన్ చేసేటప్పుడు ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది మార్చుకుంటూ ఉండాలి, లేకుంటే ఎంట్రీస్ పడవు. తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0, ఇది పెద్దగా యూజ్ చేయరు, నో నీడ్. తర్వాత అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57, ఇది ఇంపార్టెంట్. నువ్వు టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్ చేసిన తర్వాత ఆ టాలరెన్స్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ టాలరెన్స్ గ్రూప్ నువ్వు FI యూజర్ ఏదైతే నువ్వు SAP ఓపెన్ చేసి ఎంట్రీస్ పాస్ చేస్తున్నావో సో దానికి ఇక్కడ నువ్వు సెటప్ చేయాలి. ఆ టాలరెన్స్ గ్రూప్ ని సెటప్ చేసి సేవ్ చేసుకోవాలి, లేకుంటే మల్టిపుల్ కంపెనీ కోడ్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. ఎలా అనేది తెలుస్తుంది మీకు. తర్వాత ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6 లో మనము గ్లోబల్ పారామీటర్స్ అనేది సెటప్ చేసుకుంటాం. ఓకే, ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇప్పుడు ఈ యొక్క థియరీ ఏదైతే మనం తెలుసుకున్నామో వీటిని లైవ్ లో మన SAP లో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది థియరీ పార్ట్. ఇది మీరు PDF మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, PDF దాని ప్రకారం వెళ్ళొచ్చు. మీరు Excel లో కూడా డేటా మెయింటైన్ చేసుకో. గ్లోబల్ సెట్టింగ్స్. ఓకే, సో ఫస్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. SAP ఓపెన్ చేస్తున్నా. డైరెక్ట్ గా T కోడ్స్ ఉపయోగిస్తున్నా. OB29. ఓకే, పొజిషన్ SAP మనకి ఇండియాకి ఏమి ఇచ్చింది? V3. చూడండి, ఏప్రిల్ టు మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్. నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12, మనకి 4 స్పెషల్ పీరియడ్స్ 4, మొత్తం 16. V3 ఇదైనా మీరు ఉపయోగించవచ్చు. లేదు సార్ నేను కొత్తగా పెట్టుకుంటాను అనుకుంటే దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ ప్లేస్ లో కాపీ యాజ్ ఇక్కడ V3 తీసేసి మీ కంపెనీకి సంబంధించి కొత్తగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి B1 అని ఇస్తా. ఇక్కడ ఏమంటుంది? ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ సేమ్ కి, ఎవరో ఆల్రెడీ చేసుకున్నారు, కొత్తగా చేసుకోవాలి మీరు. మంది BMW కదా, 1W అని ఇస్తా. ఇది ఎవరైనా తీసుకున్నారో చూద్దాం. ఇది ఎవరు తీసుకోలేదు కాబట్టి సేవ్ అయింది. ఇప్పుడు ఈ V3 వెనకాల ఉన్న 12 months పీరియడ్స్ అండ్ 4 పీరియడ్స్ అవి మొత్తము 1W కి బ్యాక్ ఎండ్ లోకి కాపీ అవుతున్నాయి. ఈ నెంబర్ 12 ఆర్ 4 కాపీ ఆల్. చూసారా, నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీ 12, 7 1W కి. అంటే V3 ఉంది కదా, ఆ V3 కాపీ చేసుకొని 1W కి పేస్ట్ చేసుకున్నాం. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ ఒకదానికి అన్నిటినీ సెటప్ చేస్తున్నా, సింగిల్ కాకుండా. సేవ్ చేయండి. తర్వాత దీన్నే సెలెక్ట్ చేసుకొని పీరియడ్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, కొన్నిసారి ప్రీ డిఫైన్డ్ గా ఇస్తారు, కొన్ని చోట్ల ఇవ్వరు. మంత్ 1 నుంచి 12 నెలలు. ఫస్ట్ నెలలో 31 రోజులు ఉంటాయి, ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి, మార్చిలో 31 రోజులు ఉంటాయి, ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి, సో మేలో 31 రోజులు ఉంటాయి. యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా అవి ఆటోమేటిక్ గా తీసుకున్నాయి. తర్వాత ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా 4th మంత్ అంటే 1 నెల, 5th మంత్ అంటే 2 నెల, 12th మంత్ అంటే 9 నెల. రిమైనింగ్ ఏవైతే 11, 12, 10, 11, 12 ఏదైతే ఉన్నాయో అవి 3 వచ్చేసి మైనస్ తో డినోట్ చేశారు. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడుతున్నాయి.
ఓకే, క్యాలెండర్ ప్రకారంగా ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి 1, 2, 3 నెలలు అవుతాయి. కానీ ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా అది 10, 11, 12 అవుతాయి. ఇవి ఒక్కొక్కసారి ప్రీ డిఫైన్డ్ గా ఉండవు. అప్పుడు మీరు ఇక్కడ న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళి ఈ సెటప్ ని మీరు ఎక్సెల్ లో టైప్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మీరు కాపీ పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఎక్సెల్ లో సెటప్ టైప్ చేసుకొని ఇలా మీరు కాపీ చేసుకొని మొత్తం పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ ఉండవు, కొన్నిట్లో ఉండవు మా ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లేనప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే, లేకుంటే మీరు చేసుకోవాలి. బ్యాక్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓకే, లేకపోతే మీరు చేసుకోవాలి. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ ఇక్కడ లేవు చూడండి, ఇవి మీరే టైప్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీస్ నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను, మీరు టైప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ హాఫ్ నేమ్, ఇక్కడ ఫుల్ నేమ్. ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్ 1, 2, 3, 12 months కాపీ చేసి పెట్టుకోవాలి. కంట్రోల్ సి కాపీ, ఇక్కడ కంట్రోల్ బి పేస్ట్, సేవ్ చేయాలి. అక్కడికి ఫస్ట్ కాన్ఫిగరేషన్ V3 నుంచి 1W కి మార్చుకొని పీరియడ్స్, పీరియడ్ టెక్స్ట్, ఫిజికల్ ఇయర్ 3 క్రియేషన్ చేసిన. బ్యాక్ ఉందా నాది ఇక్కడ? ఓకే, కావాలంటే ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి. OB29 పొజిషన్ 1W ఉందా ఇక్కడ నాది? యా, ఇది ఎక్సెల్ లో టైప్ చేసి పెట్టుకోండి. నువ్వు ఏం చేసావని తెలియాలి కదా నువ్వు. 1W ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. PDF ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ కాన్ఫిగరేషన్ అసైన్ చేయాలి కంపెనీకి. టీ కోడ్ ఏంది? OB37. OB37 OB37 పొజిషన్ కంపెనీ కోడ్ ఏంటి మీది? BMW1 ఉందా? ఇప్పుడు నువ్వు చేసావు కదా 1W అని, అది ఇవ్వండి ఇక్కడ. సేవ్ చేయండి. వేరే వాళ్ళకి ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ వేరే వాళ్ళకి ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎంటర్ ఇచ్చేయండి, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. దానికే ముందు నువ్వు ఇచ్చావు కదా, దానికే సేవ్ చేయండి. సింగిల్ ఏం అవసరం లేదు. ఫస్ట్ మీకు తెలియదు కాబట్టి అలా ఇచ్చాను, ఒకే దానికి అసైన్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. డేట్ ఆఫ్ బర్త్ సేవ్డ్. 2 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. నెక్స్ట్ OBBO క్లాస్ అండ్ OBBO న్యూ ఎంట్రీస్ BMW ఏదైనా ఒకటి గుర్తుండేది పెట్టుకోండి. BMW1 సేవ్ చేయండి. 3 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. తర్వాత OB52 ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, కొంచెం కిందికి వెళ్దాం. కాపీ చేసుకున్నా, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఉన్నాయి కదా, వాళ్ళకి కాపీ చేసుకున్నా. ADKMSV కాపీ యాజ్. అసలు ఏంటి సార్ ఇవి అంటే చూడండి, నీ బిజినెస్ లో జరిగే ప్రాసెస్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ కు అసెట్స్ కావాలి, కస్టమర్స్ కావాలి, వెండర్స్ కావాలి, మెటీరియల్ కావాలి, GL అకౌంట్స్ కావాలి, కాంట్రాక్టర్లు కావాలి. వీళ్ళందరితో నెల నెల నీ బిజినెస్ లో ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. అలా జరగాలి అంటే
వీళ్ళకంటూ ఒక ఫైనాన్స్ ఇయర్ ఉండాలి, ఒక నెల ఉండాలి, ఒక రోజు ఉండాలి, ఒక సంవత్సరం ఉండాలి. ఏ మంత్ లో ఏం ట్రాన్సాక్షన్ నువ్వు చేస్తున్నావు అంటే ఫస్ట్ వాళ్ళకి వాటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది కావాలి. సో అవే ఇవి. ఇప్పుడు నువ్వు ఒకటి క్రియేట్ చేసావు, పోస్టింగ్ క్రియేట్ వేరియంట్, అది నువ్వు ఇక్కడ ఇవ్వాలి. BMW1. ఇలాగా ఏ అంటే అసెట్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే ఏం చెప్పినా కూడా కాంట్రాక్టర్స్ ఉంటాయి, బి అంటే కాంట్రాక్టర్స్ ఉంటాయి. దెన్ ఈ నెంబర్స్ డిఫాల్ట్ గా ఉంటాయి 9 9 అనేసి. ఇప్పుడు ఫ్రమ్ పర్ అంటే ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ అంటే ఒకటో నెల. ఓకే, ఇది ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ మంది ఏంది 25. 12 మంత్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నా. అదే రియల్ టైంలో అయితే 1 1 ఇక్కడ కూడా 1 ఉండాలి. మనం ప్రాక్టీస్ కోసం కాబట్టి ప్రాబ్లం లేదు. థర్టీన్త్ 16th అంటే 4 స్పెషల్ పీరియడ్స్. ఇక్కడ ఫైనాన్షియల్ ఎండింగ్ 26. ఎంటర్ ఇవ్వండి, సేవ్ చేయండి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ప్రాఫిట్ 7. సేవ్. ఓకే, ఫోర్ కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. నెక్స్ట్ ఓబిబిపి, ఫ్యాషన్ ఓబిబిపి పొజిషన్ కంపెనీ కూడా ఏంది BMW1. ఇప్పుడు వేరియంట్ ఏం చేసావు, అది ఇక్కడ అసైన్ చేయాలి. BMW1 అని వేరియంట్ చేసావు కదా, అది ఇక్కడ ఇవ్వాలి. సేవ్. క్లియర్. నెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్. OBC4. చాలా 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 ఇంపార్టెంట్. ఎర్రర్స్ దీంట్లోనే ఎక్కువగా వస్తాయి. ఇక్కడ ఉన్నదాన్ని కాపీ చేసుకోండి, కాపీ యాస్. అది తీసేసి మనది ఓరుగా మన బిజినెస్ కు సంబంధించి చేసుకుందాం. BMW1. సేవ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఆ ప్రీవియస్ ఉన్న ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ ఉన్నాయి కదా, వాటి వెనక ఉన్న డేటా ఏదైతే ఉందో అది మన BMW1 కి కాపీ అవుతున్నాయి. ఓకే, టోటల్ 44 ఎంట్రీస్ కాపీ అయినాయి. ఓకేనా, సేవ్ చేయండి. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో
ఇవి జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి. FS00 ఇది కాపీ చేసి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా BMW1 అనే ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి బ్యాక్ ఎండ్ లో సేవ్ అయినాయి. ఇప్పుడు వీటిని ఓపెన్ చేయండి. G001 జనరల్ డేటా, ఇవే సప్రెస్, రిక్వైర్మెంట్ ఎంట్రీ, ఆప్షన్. ఓకే, అంటే ఏవైనా కూడా మనం సప్రెస్ లో పెట్టాలన్నా, చూడాలన్నా, చెక్ చేయాలన్నా, అన్ని ఫీల్డ్స్ ఏవైనా రిక్వైర్ లో ఉండాలన్నా, వద్దనుకున్నా ఇక్కడ మనం నో పెడుతున్నాం, ఎస్ పెడితే ఎస్. టెక్స్ట్ రిక్వైర్ లో పెట్టా, అసైన్మెంట్ నెంబర్ సప్రెస్ లో పెట్టా, బ్యాక్ అడిషనల్ అసైన్మెంట్ చూడండి. ఏవి కావాలన్నా మీరు సప్రెస్ లో పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. ఇక్కడేమో మీకు ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. వాల్యూ డేట్ రిక్వైర్ లో పెట్టా, ఎర్రర్స్ మీకు ఇక్కడ ఎక్కువ వస్తాయి. సేవ్ చేయండి. ఓకే, ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ జిఎల్స్ తో లింక్ అవుతాయి. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి FS00లో. ఓకేనా, ఇప్పుడు వీటికి సంబంధించింటే మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. OBC5 నువ్వు చేసావు కదా, అది ఈడ ఇవ్వాలి. BMW1 సేవ్ చేయండి. ఇవి ఈ 7 కాన్ఫిగరేషన్స్ ఈ రోజు మనం చేసాం. ఈ 7 కాన్ఫిగరేషన్స్ ఇవి టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని ఒకటే రోజు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక బిజినెస్ కి కావాల్సిన ఫైనాన్షియల్ ఇయర్ ని క్రియేషన్ చేసాం. ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు 12 మంత్స్ ఉంటాయని, ఆ 12 మంత్స్ లో మనము వెండర్ పోస్టింగ్ అని, కస్టమర్ పోస్టింగ్ అని, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయాలంటే ఫస్ట్ వాటిని ఓపెన్ చేసుకోవాలని, ఆ ట్రాన్సాక్షన్స్ ఎవరికి ఎలిజిబిలిటీ అని సెటప్ చేసుకున్నాం. నువ్వు వెండర్ ఇన్వాయిస్, జిఎల్ ఇన్వాయిస్, తర్వాత మీరు కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే ఏ ఫీల్డ్స్ సపరేట్స్ లో ఉండాలి, ఏ ఫీల్డ్స్ రిక్వైర్మెంట్ లో ఉండాలి, ఏ ఫీల్డ్స్ ఆప్షన్ లో ఉండాలి అనేది లింక్ కూడా సెటప్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి సార్ అంటే, ఒక బిజినెస్ నీకు రన్ అవ్వాలంటే ఫస్ట్ ఇవన్నీ చేయాలి మనం. బ్యాక్ ఎండ్ లో ఇవన్నీ చేయాలి. ఈ పని ఎవరిది? FI కన్సల్టెంట్ది. ఈ పని ఎవరిది? FI కన్సల్టెంట్. నీకు లక్షల లక్షలు ఎందుకు జీతాలు ఇస్తారు? ఓకే, ఒక బిజినెస్ ప్రాసెస్ ని సెటప్ చేయమని. ఒక బిజినెస్ ప్రాసెస్ అనేది బ్యాక్ ఎండ్ లో నువ్వు కరెక్ట్ గా సెటప్ చేసావు అంటే ఫ్రంట్ ఎండ్ లో కస్టమర్ లైక్ వెండర్ పోస్టింగ్, కస్టమర్ పోస్టింగ్ ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ లో వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్స్ వాళ్ళు రిస్క్ తీసుకోలేరు, వాళ్ళు నార్మల్ అనేది ఉంటారు. కానీ బ్యాక్ ఎండ్ లో నీకు లక్షల లక్షలు ఎందుకు ఇస్తారంటే, ఎవరు ఇస్తారంటే FI కన్సల్టెంట్ కి ఇస్తారు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో వర్క్ అంతా చేసేది నువ్వే. నువ్వు ప్రాపర్ గా వర్క్ చేసావంటే నీకు లక్షల డబ్బులు ఇస్తారు. ప్రయాణం 10 లక్షలు, 15 లక్షలు ప్రయాణం ఉంటుంది ఇన్కమ్. అదే ఎండ్ యూజర్స్ కి ఎంత ఉంటుంది? 3 లక్షలు, 4 లక్షలు ఉంటుంది. ఎందుకంటే అతను అంతా చేయలేడు కదా, బ్యాక్ ఎండ్ లో చేసేదంతా నువ్వు కదా. సో అది ప్రాసెస్. సో దీన్నే గ్లోబల్ సెట్టింగ్స్ అంటారు. దీన్ని మనకి గ్లోబల్ సెట్టింగ్స్ అంటారు. దీనికి సంబంధించిన PDF కూడా నా గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? పూర్ణచందర్, శ్రీవిద్య, హరిత, నో సార్. సుబ్బరాజ్, హరీష్, క్లియరా? No, sir. అర్థమైందా? సో అర్థమైంది సార్. ఎందుకు కొన్ని చెప్తున్నానంటే స్టార్ట్అప్ కదా, అన్ని ఒకటేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసమే 6 కాన్ఫిగరేషన్ చెప్తున్నాను. స్టార్ట్అప్ కాబట్టి వెళ్ళే కొద్దీ మనకు అన్ని కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ 3 days అనేది ఎందుకంటే 6 మాత్రమే చెప్తున్నానంటే బర్డెన్ గా ఎక్కువ అనిపించకుండా ప్రాక్టీస్. ఇప్పుడు నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది, 40 minutes అలా పట్టింది.
మీకు ఇదే కాన్ఫిగరేషన్ చేయాలంటే 3 అవర్స్ 4 అవర్స్ పడుతుంది. పడుతుందా లేదా? పడుతుంది సార్. యా మొత్తం ఎందుకంటే ప్రతిది కూడా మీరు అర్థం చేసుకుంటూ చేయాలి అంటే, అర్థం చేసుకుంటూ రాసుకుంటూ చేయాలంటే టైం టేకింగ్. ఫస్ట్ టైం చేస్తున్నారు. నేను చేసినప్పుడు అంతే 6 అవర్స్ 5 అవర్స్ కూడా పడుతుంది. ఒకసారే మళ్ళీ ఒక కంపెనీ కోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చేస్తూ వెళ్ళిపోతారు సింపుల్గా. ఓకేనా? డన్నా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఆ, సార్. ఏం లేదు సార్. యా డన్ గైస్. పీడిఎఫ్ గ్రూప్ లో ఇస్తాను, దాని ప్రకారంగా చూసి చేసుకోండి. ఎక్సెల్ లో డేటా టైప్ చేసుకోండి. నాది మీకు బాగా అర్థమవుతుంది ఆ టర్మినాలజీ వొకాబులరీ. ఓకేనా? డన్ గైస్. ఓకే సార్. ఓకే. యా సో లాస్ట్ క్లాస్ లో మనం గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన 7 కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి అనేది మనం చూసాం. ఆ 7 కాన్ఫిగరేషన్ స్టెప్స్ కి మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే డాక్యుమెంట్ టైప్స్ వాటికి నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవాలి. డాక్యుమెంట్ టైప్స్ వాటికి నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే ఒక వెండర్ కి ఎన్ని ఇన్వాయిసెస్ నువ్వు పోస్ట్ చేయగలవు, ఒక వెండర్ కి ఒక కస్టమర్ కి ఎన్ని ఇన్వాయిసెస్ నువ్వు పోస్ట్ చేయగలవు, ఒక జిఎల్ కి ఎన్ని ఇన్వాయిసెస్ పోస్ట్ చేయగలవు అనేది ఇంపార్టెంట్. అందుకోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెంబర్ రేంజెస్ డాక్యుమెంట్ టైప్స్ కి సెటప్ చేయాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం జిఎల్ లైక్ గ్లోబల్ సెట్టింగ్స్ లో సెకండ్ పార్ట్ లో మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ OBA7. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఏపి కంపెనీ వాడు ప్రీ డిఫైన్డ్ గా ఇస్తారు, ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేసి ఉంటాడు. సో వీటినే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పొజిషన్ లోకి వెళ్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, సో డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్, కేఆర్ అంటే వెండర్ డాక్యుమెంట్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. ఇవి ఏంటి సార్ అంటే ఎస్ఏపి కంపెనీ వాడే ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చి ఉంటాడు. ఏఏ అంటే అసెట్ అకౌంటింగ్, ఏఎన్ అంటే నెట్ అసెట్ పోస్టింగ్ అనేసి. వీటికి మనం 2 డిజిట్ నెంబర్ తో బ్యాక్ ఎండ్ లో మనము నెంబర్ రేంజ్ సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు డిఆర్ ఇస్తున్నాం, డిఆర్ దీన్ని కస్టమర్ ఇన్వాయిస్ అంటాం. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిఆర్ కి వచ్చేసి 02 ఉంది, దీనికి ఆపోజిట్ డిఏ ఉంది. ఇక్కడ నుండే ఈ ప్లేస్ నుంచే మనం FBN1 పేజ్ కూడా వెళ్ళొచ్చు. FBN1 పేజ్ నెంబర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ కంపెనీ కూడా ఏంటి, BMW1 ఇంటర్వెల్స్. ఓకే, నెంబర్ రేంజ్ ఎంత అది బయట ఎంత చూసారు మీరు? నెంబర్ రేంజ్ 02 కదా, ఫైనాన్స్ 02 సార్. 01 నుంచి 1000 సేవ్ చేయండి. కొత్త కంపెనీకి ఇలా స్పెషల్ గా సపరేట్ గా సింగిల్ గా వస్తుంది. కొత్త కంపెనీకి 02 అయిపోయిందా? నెక్స్ట్ కేఆర్ వెండర్ ఇన్వాయిస్ 19 నెంబర్ రేంజెస్ BMW1 ప్లేస్ సింబల్ 19 1001 2000. తర్వాత బ్యాక్ నెక్స్ట్ ఎస్ఏ అంటే జిఎల్ అకౌంట్స్ 01 2001 నుంచి 3000. ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవాలి. నెంబరు ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి 2001 3000. అని పెట్టారు. ఏఏ అసెట్ పోస్టింగ్
04 BMW 1 ఓకే చూడండి లైక్ ఇప్పుడు వచ్చేసి ఎంతమ్మా 3001 sir. 4000 సేవ్ ఓకే ఇక్కడ చూడండి 1 పెట్టాం కదా ఒకసారి చూద్దాం డిలీట్ చేద్దాం చూడండి డిలీట్ లైన్ 01 ఇస్తున్నాను ఇక్కడ 4000 పెడుతున్నాను 4001 5000 ఓకే ఈ విధంగా నెంబర్ రేంజెస్ మీరు బ్యాక్ ఎండ్ లో ఇవ్వాలి ఏవైతే ఇంపార్టెంటో వాటికే ఇచ్చాను డైరెక్ట్ గా FBN1 వెళ్ళాలనుకోండి BMW1 ఇంటర్వెల్స్ డైరెక్ట్ గా ఈ ప్లేస్ లోకి రావాల్సిందే అందుకోసమే మనం డాక్యుమెంట్ టైప్స్ లో నుంచే వెళ్ళాం నెక్స్ట్ OBA4 యాసన్ OBA4 న్యూ ఎంట్రీస్ BMW1 5% సేవ్ చేయండి చూసారా నెక్స్ట్ OBA0 ఇది అంత ఇంపార్టెంట్ కాదు BMW1 అవసరమైనది మాత్రం రాసుకుంది ఇది OB57 ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు కొత్తగా OBA7 లోకి వచ్చినప్పుడు మీరు కొత్తగా ఓకేనా మీరు కొత్తగా OBA7 లోకి లైక్ OB57 లోకి వచ్చినప్పుడు న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళి మీరు SAP ఓపెన్ చేసేటప్పుడు మీ FI యూజర్ ఇస్తారు కదా FI యూజర్ ఓకే 42 ఇక్కడ మీ యొక్క ఇప్పుడు చేశారు కదా లైక్ BMW1 ఇప్పుడు చేశారు కదా ఇది అక్కడ ఇవ్వాలి ఓకే ఇలా ఇచ్చుకొని సేవ్ చేసుకోవాలి నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చున్నాను కాబట్టి మీరు ఏం చేయాలి జస్ట్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి నేను ఆల్రెడీ చాలాసార్లు ఇచ్చుంటాను కాబట్టి మీరు మాత్రం ఇలాగే చేసుకోండి నాకు ఆల్రెడీ నేను ఇచ్చుంటాను కాబట్టి పొజిషన్లోకి వెళ్ళి FI యూజర్ 42 ఇక్కడ నా పాత కంపెనీ ఉంది కదా ఆ పాత కంపెనీ తీసేసి ప్రజెంట్ కంపెనీ పెడతాను BMW1 సేవ్ BMW1 ఓకే బ్యాక్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మా ఇప్పుడు మీరు BMW1 కంపెనీలో ఎంట్రీస్ పాస్ చేస్తున్నారు ఇప్పుడు BMW2 అనే కంపెనీ మీరు కొత్తగా క్రియేట్ చేశారనుకోండి ఇప్పుడు మీరు BMW అనేది ఏదైతే ఇక్కడ అసైన్ చేసి మీరు BMW2 లో ఎంట్రీస్ పాస్ చేయాలంటే చేయలేరు ఈ OB57కి వచ్చి BMW1 తీసేసి ఈ ప్లేస్ లో BMW2 పెట్టి అప్పుడు నువ్వు సెకండ్ కంపెనీలో ఎంట్రీస్ పాస్ చేస్తావు ఇక్కడ 1 పెట్టి 2 కంపెనీ ఎంట్రీస్ పాస్ చేయాలంటే చేయలేవు కాబట్టి ఇక్కడ మారుస్తూ ఉండాలి OB57 అనేది మారుస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకే ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్
మీరు చేసింటన్నీ చూడాలంటే OBY6 లోకి వెళ్ళాలి. OBY6 పొజిషన్ ఇక్కడ BMW1 హైదరాబాద్. మీరు చేసింటి అన్ని ఉంటాయమ్మా. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ, FM ఏరియా, BMW1, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ మీరు షో చేయొచ్చు. జస్ట్ చూసుకోవడానికి మాత్రమే ఇది ఇక్కడ ఉంటుంది. OBY6 ఏదైతే ఉందో ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్, సో వాటికి రిలేటెడ్ గా జస్ట్ చూసుకోవడానికి మాత్రం ఇక్కడ ఉంటుంది. ఇది దీన్ని గ్లోబల్ సెట్టింగ్స్ అంటాం. వీటిని మనం ఏమంటాం? గ్లోబల్ సెట్టింగ్స్ అని మనం చెప్పుకుంటాం. చాలా 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 ఇంపార్టెంట్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో గ్లోబల్ సెట్టింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా రేపు చెప్పబోయే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఏదైతే ఉంటుందో ఇవి 3 చేస్తేనే నెక్స్ట్ ప్రాసెస్ మనకు జరుగుతుంది. వెండర్ పోస్టింగ్ అయినా, కస్టమర్ పోస్టింగ్ అయినా, ఏవైనా కూడా ఇవన్నీ ఫస్ట్ మనం సెటప్ చేసుకుంటున్నాం. ఒక కంపెనీకి కావాల్సినవన్నీ కూడా సెటప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు చేసిందన్నీ చూడాలంటే చూడండి. OB29 అన్నీ ఒకసారి చెక్ చేసి చూడండి. మీరు చేసిందన్నీ చూడాలంటే పొజిషన్ ఏంటది? ఫస్ట్ 1W ఉందా మీరు చేసింది? ఓకే. మరి నెక్స్ట్ ఫ్యాషన్ OB37 కంపెనీ కోడ్ BMW1 ఉందా? ఇక్కడ అసైన్ చేశారా? నెక్స్ట్ OBBO ఏమి ఇచ్చారు మీరు? BMW1 ఇచ్చారు. ఉందా ఇక్కడ మీరు చేసింది? నెక్స్ట్ OB57 OB52 కదా? పొజిషన్ BMW1 మీరు చేసిండని ఇక్కడ ఉంటాయి. ఓకే, మీ కంపెనీకి సంబంధించింది. నెక్స్ట్ OBBP BMW1